నందమూరి బాలకృష్ణ ఇటు సినిమా హీరోగాను అటు రాజకీయ నాయకుడుగాను రాణిస్తున్నారు. సినిమాల్లో నటన ఎలా ఉన్నా నిజ జీవితంలో ఆయన ప్రవర్తన తరచూ వివాదాస్పదం అవుతూ ఉంటుంది. అభిమానులపై చేసుకుంటూ ఉంటారు అన్న అపవాదం ఇప్పటికే ఉంది. ఇటీవల జరిగిన ఒక మూవీ రిలీజ్ ఫంక్షన్లో ఒక ఫేమస్ హీరోయిన్తో బాలకృష్ణ ప్రవర్తించిన తీరుపై తీవ్ర దుమారం రేగుతోంది. మరి బాలకృష్ణ ఎవరితో ఎలా ప్రవర్తించారు, ఏం జరిగింది, నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారు అన్న విషయాలు చూద్దాం రండి. లెజెండ్ నందమూరి బాలకృష్ణ అందరితో చాలా కలివిడిగా ఉంటారు. మరీ ముఖ్యంగా సినిమాలకు సంబంధించిన ఫంక్షన్లో చాలా సాదాసీదాగా ఉంటారు. అయితే బాలయ్య బాబు అత్యుత్సాహంతో చేసే కొన్ని పనులు ఆయన్ని వివాదంలోకి నెట్టేస్తుంటాయి. అభిమానులు చంప మీద కొడతాడనే విమర్శలు బాలయ్య బాబుపై చాలా ఏళ్లుగా ఉంది. దీనికి తోడుగా ఇటీవల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. హీరో విశ్వక్సేన నటించిన ఈ సినిమాలో హీరోయిన్లుగా నేహా శెట్టి, అంజలి నటించారు. ఈ కార్యక్రమం చివరిలో ఫోటోలకు ఫోజులిచ్చేందుకు బాలయ్య బాబుతో యాక్టర్స్ అందరూ వేదికపైకి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ తన పక్కన నిల్చున్న హీరోయిన్లు నేహా శెట్టితో పాటు అంజలిని కాస్త జరగాలన్నట్టుగా చేయితో సైగ చేశారు అని, అయితే అంజలి పక్కకు జరగకపోవడంతో చేత్తో ఒక్కసారిగా ఆమెను పక్కకు నెట్టారు అని, దీంతో అంజలి కాస్త ఇబ్బంది పడినట్టు కనిపించిన వెంటనే సర్దుకుంది. నవ్వుతూనే ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆమె పక్కన నిలబడిన నేహా శెట్టి మాత్రం షాక్ గురైనట్లు కనిపించింది. ఈ సమయంలో బాలకృష్ణ ఆమెతో ఏం మాట్లాడారో తెలియనప్పటికీ అంజలి మాత్రం నవ్వుతూనే ప్రతిస్పందించింది. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారడంతో నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా బాలయ్య తీరును ఎండగడుతున్నారు. బాలకృష్ణ ప్రవర్తనను మహిళలు అగౌరవపరిచే విధంగా ఉందని విమర్శిస్తున్నారు. ఇది ఎంతో అవమానకరం, ఆయనకు ఎంత పొగరు, తనను తాను అతిగా ఊహించుకుంటాడు అంటారు. ఇదిలా ఉండగా ఇదే ఫంక్షన్లో ఒక బాటిల్లో వైన్ వేసుకుని బాలకృష్ణ ముందు పెట్టుకున్నారు అన్న విమర్శలు కూడా రావడంతో సినిమా టీం కూడా వెంటనే ఖండించింది. హీరోయిన్ అంజలితో బాలయ్య బాబు ప్రవర్తించిన తీరును నెటిజన్లు ఎండగడుతున్నప్పటికీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీం మాత్రం బాలకృష్ణకు మద్దతుగానే నిలుస్తోంది. హీరోయిన్ అంజలి ఈ సంఘటనను సరదాగా తీసుకున్నారు. అయితే నెటిజన్లు మాత్రం బాలయ్య బాబు తీరుపై విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు.